నా జీవితానికి పట్టిన రోగం నువ్వు. నిన్నెలా వదిలించుకోవాలో మాత్రం అర్థం కావట్లేదు. రోజు నేను ఆ డ్రెస్సుల్లో చూసి సడన్ గా చీరలో చూసేసరికి అస్సలు పోల్చుకోలేకపోయా. అవును తాతయ్య, మా అమ్మ నాకు కావాలి. మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, మీరు పంపించాలి. ఇది రాజాగారి కార్ కదా? అవును చిన్న, నేను రాజాగారి డ్రైవర్ని. సారీ, కార్ని నీకిచ్చి రిపేర్ చేయించమని చెప్పారు. అవునా? ఆయనకి చాలా ఇష్టమైన కార్ ఇది. ఎవరిని డ్రైవింగ్ కూడా చేయనీరు. నేను ఆఫీసులో ఉండి కార్లు చూసుకోలే తప్ప ఈ కార్ మీద ఎవరిని చేయ కూడా వేయనీరు. ఆయనే డ్రైవింగ్ చేసుకుంటారు. అంత ఇష్టం ఈ కార్ అంటే. అలాంటి కార్ని షోరూమ్ కి పంపించకుండా నీకే ఇచ్చి సర్వీసింగ్ చేయించమని చెప్పారు. చాలా బాగా చేయాలి చిన్న. ఆయన నా మీద ఎంతో అభిమానంతో నమ్మకంతో పంపించినప్పుడు ఇంకా బాగా శ్రద్ధగా చేస్తాను. మిగతా పనులన్నీ పక్కన పడేసి ఇదిగో దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. అలాగే చిన్న, ఇదిగో కార్ కిస్. వస్తాను. నాన్న కార్, మా నాన్నకి చాలా ఇష్టమైన కార్. అంటే నా కార్. నాన్న, మీ చేతిలో పెరిగే అవకాశం లేకపోయినా మీ చేతిలో తిరిగిన ఈ కారులోనైనా కాసేపు కూర్చోగలిగాను. రోజు మీరు పట్టుకున్న ఈ స్టీరింగ్ పట్టుకుంటే మీరే నన్ను ప్రేమగా పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది అన్న. రే చిన్న, ఆ కారు ఇంజిన్ మొత్తం పీకేశాను రా. దాన్ని బిగించడం నాకు రావట్లేదురా. వచ్చి చూడు. రేయ్ రేయ్ రేయ్, ముందా చేతి. ఏమైందిరా? ముందు చేసి మాట్లాడు. అసలు నీకు బుద్ధిందా? ఆయిల్ మార్కులు ఉన్న చేత్తో ఈ కారు ముట్టుకుంటావా? చూడు ఎలా అయిపోయిందో. ఓస్ ఇంతేనా? దీనికంత టెన్షన్ ఎందుకు? తప్పుగా ఆ గుడితో తుడుస్తావా? పోతలకి నేను తుడుచుకుంటాలే. అబ్బో, ఎంత నీటిగా తుడుస్తున్నావు బాబు. మరి పసిబిడ్డను చూసినట్టు చూసుకుంటున్నావుగా. ఏంటో ఈ కారు స్పెషల్. రే పండు, ఇది ఎవరిదో తెలుసా? మా నాన్న రాజాగారి కార్ రా. ఓ అదా సంగతి. అందుకా దీన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నావు. అవునరా, మా నాన్నకి ఈ కార్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన తప్ప ఎవ్వరు ఈ కార్ని ముట్టుకోరంట. అంత ఇష్టమైన కార్ని నాకు పంపించి రిపేర్ చేయమని చెప్పారా? తెలిసే పంపించారంటావా? ఎందుకు తెలీదురా, అదే కదా మా మధ్య ఉన్న విచిత్రమైన పరిస్థితి. నేను కొడుకుని అని మా అమ్మా నాన్నలకు తెలుసు. వాళ్లే నాకు అమ్మా నాన్నలు అని నాకు తెలుసు. కానీ నాకు నిజం తెలిసిన సంగతి వాళ్ళకి తెలీదు. వాళ్ళు నన్ను కొడుకులా చూసుకుంటారు, నేను వాళ్ళని అమ్మా నాన్నల్లా చూసుకోవాలి. చాలా విచిత్రమైన పరిస్థితి కదా. ఫోన్లేరా, నిన్నటిదాకా నీ తల్లిదండ్రులు ఎవరో తెలియక బాధపడ్డావు. ఇప్పుడు తెలిసిందిగా. కొడుగ్గా దూరంగా ఉన్నా వాళ్ళకి ఆత్మీయమైన వ్యక్తిగా దగ్గరగానే ఉన్నావు కదా.
నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన అంత ఇష్టంగా చూసుకున్న కారుని షోరూమ్ కాదని నీ దగ్గరికి ఎందుకు పంపిస్తారు చెప్పు? ఈ కార్ని చక్కగా రిపేర్ చేయాలరా. మా నాన్న ఈ కారుని చూసి నా పనితనం చూసి ఆశ్చర్యపోవాలి, ఆనందపడాలి. ఆ, నేనేమైనా సాయం చేయమంటావా? నా ఎక్స్పీరియన్స్ నీకు అవసరమేమో, నన్ను వాడుకోరా. నీ ఎక్స్పీరియన్స్ మాత్రం దయచేసి ఈ కారు మీద పెట్టకురా బాబు. ఈ కారు మీద నీ చేయి పడిందో ఆ చేతులు ఎరుకొడతాను, జాగ్రత్త. నాకెందుకు లేరా, మీ నాన్న కారు నీ ఇష్టం. నా కోసం అక్కడ చాలా కార్లు ఉన్నాయిలే. వస్తా. చెప్పు, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏం చేసావు? అలాగా? ఎప్పుడు? ఎక్కడ? ప్లాన్ మిస్ కాదు కదా? మిస్ అయింది అంటే నీ మీద నా గన్ గురి మిస్ కాదు, గుర్తుంచుకోండి. జాగ్రత్త. ఆ చిన్న గాడికి ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్రాణాలు తీస్తాడు. పని పూర్తయ్యాక నాకే విషయం నువ్వు ఫోన్ చేసి చెప్పు. ఏం భార్గవి, ఏదో పెద్ద ప్లానింగ్ లో ఉన్నట్టున్నావు. ఎవరి మీద గురిపెట్టావేంటి? నా శత్రువులు ఎవరున్నారో వాళ్ళ మీద. నీ శత్రువులు లిస్ట్ చేస్తే చాంతాడంతుంటుంది. ఎవరని చెప్తాం? వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది కానీ నీ నోటితో నువ్వే చెప్పి. నా టార్గెట్ ఆ రాజా చిన్న. అనుకున్నాను. పాత శత్రువులు ఉండగా కొత్త వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తాం? ఇంతకీ వాళ్ళిద్దరిని ఏం చేస్తున్నావేంటి? నేనేం చేస్తే నీకెందుకు? నీకిలాంటివి పడవు కదా. లేదానివే, దయ్యాలంటే అందరికీ భయమే. అలాగని చెప్పి దయ్యాల సినిమాలు చుట్టం మానేస్తావా? అదో వీక్నెస్. అలాగే ఆ పన్ను నేను చేయలేకపోయినా నువ్వు చేసేవి చూసి ఫీల్ అవుతూ ఉంటాను. ఇది నా వీక్నెస్. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నావేంటి? ఆ చిన్న గడి గ్యారేజ్ ఓపెనింగ్ కి రాజా ఎగురుకుంటూ వెళ్ళాడు. అక్కడ తనే రిబ్బన్ కట్ చేసి మరీ గ్యారేజ్ ఓపెన్ చేశాడు. తన కార్ ఇచ్చి రిపేర్ చేయమని చెప్పాడట. ఆ చిన్న ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాడు. అయితే ఏముంది? చిన్న కారు రిపేర్ చేసి ఇస్తాడు. ఆ రాజా కొడుకు రిపేర్ చేసిన కారు కదా అని చాలా సంతోషంగా ఆ కారులో బయలుదేరతాడు. కొంత దూరం రాగానే బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. కార్ వెళ్ళి ఏ లారీకో చెట్టుకో గుద్దుకుంటుంది. అంతే, ఆ రాజా ఫినిష్. లేదంటే మినిమం కాళ్ళు చేతులు అయినా విరుగుతాయి. అమృత అప్పుడు చిన్నాన్ని పట్టుకుని దులుపుతుంది. ఆ బాధ చూడలేక కరుణ తనే చందూని అని బయటపడుతుంది. ఏంటలా చూస్తున్నావు? వామ్మో, నీది అసలు బుర్రేనా? ఇంత దారుణమైన ఆలోచనలు ఇంత ఫాస్ట్ గా నీకెలా వస్తాయి భార్గవి? కానీ ఒక విషయం చెప్పనా, నువ్వు అనుకున్నట్టుగా చిన్న అంత ఈజీగా నీ ప్లాన్ సాగనివ్వడు. అసలు నువ్వు పంపించే క్యాండిడేట్ చిన్న వర్క్ షాప్కి వెళ్ళి రాజా కారుకి బ్రేకులు తీయటం జరిగే పనేనా? ఇక్కడ ఊహించినంత తేలిక కాదు అక్కడ అమలు చేయటం. నాకు తెలుసు సందీప్, అందుకే బ్రేకులు తీసే ప్రోగ్రాం గ్యారేజ్ దగ్గర కాకుండా మరో చోట ప్లాన్ చేశాను. ఎక్కడా?
అది మాత్రం చెప్పను. ఎందుకంటే అది నాకు ఆ రౌడీ గాడికి తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. అవును భార్గవి, నువ్వు పుట్టిన నక్షత్రం ఏంటి? ఎందుకు? గుర్తు పెట్టుకుందామని. పొరపాటును నీ నక్షత్రం వాళ్ళు ఎక్కడైనా తగిలితే వాళ్ళకు కొంచెం దూరంగా ఉందామని. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. నాకు మామూలు యాక్షనే రాదు, నీకు నీ ముందు ఓవర్ యాక్షన్ కూడా నమ్మహం. కాకపోతే పాపం ఆ చిన్నగాడు తన తండ్రి చావుకి తనే దగ్గరుండి కారు రెడీ చేస్తున్నాడు. అదే చాలగలుగుతుంది. ప్రపంచంలో ఏ కొడుకైనా తండ్రి చస్తే తలకొరవి పెడతాడు. కానీ ఆ చిన్న తన తండ్రి చావు కూడా వాడే సిద్ధం చేస్తున్నాడు. రే పండు, ఇలా రా. ఆ, వస్తున్నారా? ఏంట్రా? కారు ఎలా ఉందిరా? కారులాగే ఉంది. చూడటానికి ఎలా ఉందో చెప్పరా. చూడటానికి రా, కారులాగే ఉంది. కారు ఎలా ఉందో చెప్పండి, ఎక్స్ట్రా చేస్తావు. రే, మీ నాన్నగారు వచ్చారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగోండి, కార్ రెడీ చేశాను. చూడండి ఎలా ఉంది. మిగతా కార్లని పక్కన పెట్టి మీ కారే దగ్గరుండి రిపేర్ చేశారు సార్. కనీసం నా చేయి కూడా పండిలేదు సార్. నేను ఆల్రెడీ ట్రైలర్కి వెళ్ళొచ్చానండి, మీరు చూస్తారా? నువ్వు అంత ఇంట్రెస్ట్ గా రిపేర్ చేశావు అంటే మళ్ళీ నేను ప్రత్యేకించి చూసేదేముంటుంది చిన్న. ఇవ్వండి తాళాలు. ఇదిగో చిన్న, తీసుకో. వద్దండి. వద్దంటే ఎలా? సర్వీస్ చేసావు కదా, మీ దగ్గర డబ్బులు తీసుకోనండి. మీ చేతుల మీదుగా ఈ గ్యారేజ్ ఓపెన్ చేశారు. ఈ గ్యారేజే మీది. మీ గ్యారేజ్కి మీరు డబ్బులు ఇస్తారా చెప్పండి? అవును సార్, ఈ గ్యారేజ్ మీది. మేము మీ మనుషులమే. చిన్నని మీ కొడుకు లాంటి వాడు అనుకోండి. తండ్రి కారు రిపేర్ చేసి కొడుకు డబ్బులు తీసుకుంటాడో చెప్పండి. ఏం చిన్న, అంతే కదా? మీరు నాకిచ్చిందంతా పోల్చుకుంటే నేను చేసింది ఏమాత్రం చెప్పండి. ఇక నుంచి ఈ కార్ని నేనే సర్వీసింగ్ చేస్తాను. ఇదే కాదు, మన ఆఫీస్లో ఉన్న అన్ని కార్లు నేనే దగ్గర నుంచి సర్వీస్ చేస్తాను. నాకు మీరేం డబ్బులు ఇవ్వద్దండి. అలా అంటే ఇంకోసారి నేను కారు పంపించలేను చిన్నా. నువ్వు కాదనకుండా ఈ డబ్బులు తీసుకో. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు కస్టమర్, నేను మెకానిక్ అయిపోతామండి. మన మధ్యన అనుబంధం అంతకంటే ఎక్కువ అని అనుకుంటే ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచండి. అలాగే చిన్న, మన బంధం అంతకంటే ఎక్కువే అనుకుంటున్నాను.
చాలా స్మూత్ గా ఉంది చిన్న. ఆ, కారు నడిపి చూడండి సార్, ఇంకా బాగుంటుంది. కంపెనీ వాళ్ళు కూడా అంత బాగా రిపేర్ చేయలేరు. సరే వస్తాను చిన్న, ఆఫీస్కి వెళ్ళాలి. కార్ ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే, బాయ్. బాయ్ సార్. ఏరా, హ్యాపీయేనా? రేపండు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మా నాన్నగారు నా పనితనాన్ని చూసి ఆనందపడిపోవాలి. సంతోషంగా కాల్ చేస్తారు చూడు. ఏమో అనుకున్నాను, చాలా బాగా చేశాడు. ఎంతైనా నా కొడుకు కదా. ఇంత బాగా రిపేర్ చేసినందుకు చిన్నాన్ని తప్పకుండా మెచ్చుకోవాలి. ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది, డైరెక్ట్ గా కలిసి చెప్తేనే తను సంతోషిస్తాడు. ఇదేంటి దారికడ్డంగా రాళ్లు పెట్టారు? హలో మేడం, పని పూర్తయిపోయింది మేడం. బ్రేక్స్ ఫెయిల్ అవుతాయా? బోల్ట్ ఓడితీశాను మేడం. సరిగ్గా ఇంకో పావుగంటలో అది పూర్తిగా ఊడిపోతుంది. బ్రేక్ పడటం మానేస్తుంది. అది అసలే హైవే రోడ్డు. పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, మనిషి లేచిపోవటం గ్యారంటీ మేడం. ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ఇంజిన్ పెట్టకపోతే అన్ని ఒకే రకంగా పెట్టొచ్చు కదా. ఏ బోల్ట్ ఎక్కడుందో అర్థం కాక చస్తున్నాను. ఛీ! ఇంత కష్టపడినా రిపేర్ కాలేదు. నువ్వు నా మాట వినవే, ఆ చిన్నగడొచ్చి నీ రోగం కుదురుస్తాడుండు. రే చిన్న, ఆ కారు నా మాట వింటలేదురా. కాస్త లేచి దాని సంగతి చూడు. నువ్వుండ్రా, కాసేపు నన్నేం కదిలించుకో. ఏమైందిరా? మా నాన్న కారు తీసుకువెళ్ళి ఇంతవరకు ఫోన్ చేయలేదు చూడు. ట్రైల్ వేశాక బండి చాలా బాగా రిపేర్ చేసావు చిన్న అని చెప్తే వినాలని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఓర్ని, అందుక ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావు. ఆయన వెళ్ళింది ఇప్పుడే కదరా. ఓ 10 కిలోమీటర్లైనా తిరగని, తర్వాత చెప్తారులే. ఒక్కసారి ఫోన్ చేసి బాగుందని చెప్తే నాకు సంతృప్తి కదరా. ఒకవేళ మీ నాన్నగారికి నువ్వు చేసిన రిపేర్ నచ్చినా ఆయన బాగుంది అని చెప్పర్రా. ఎందుకు చెప్పరు?
ఎందుకంటే కొడుకుని ఏ తండ్రి పొగడకూడదంటారు కదా, అందుకే చెప్పడు. నువ్వు కార్ని బాగా రిపేర్ చేసినందుకు లోపల సంతోషిస్తారు గాని, నువ్వు బాగా రిపేర్ చేసావురా, ఇరగదీసావని భుజం తట్రు. కాబట్టి నువ్వు మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఆ కార్ సంగతి చూడరా. మరీ ఫేస్ ఇంత డల్ గా పెట్టకరా. పోనీ ఈసారి ఓ పని చెయ్యి. ఏం చేయాలి? కారు నువ్వు రిపేర్ చేయి, నేను చేశానని చెప్పు. అప్పుడు ఆటోమేటిక్ గా నన్ను మెచ్చుకుంటారు. నన్ను మెచ్చుకుంటే నిన్ను మెచ్చుకున్నట్టేగా. అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఏమంటావు? నీ దగ్గర ఇలాంటి తిక్కుమాలిన తెలివితేటలు చాలా ఉన్నాయా? ఏదో నీ అభిమానం చిన్న. ఏడ్చావులే, ముందు ఆ కార్ సంగతి చూడు. అదిగో అమ్మొచ్చేసిందిరా. ఏం చేస్తున్నారా ఇద్దరు? మేమేం చేస్తామమ్మా, మొండికేసిన కార్లకి ఏదో ఒక స్క్రూ తిప్పి దారిలో పెడతాం. అంతకంటే ఏం చేస్తాం చెప్పు. చిన్న, ఇదిగోరా సున్నుండలు చేసి తీసుకొచ్చాను, తీసుకో. చేతులకు ఆయిల్ మార్కులున్నాయి, నేను తర్వాత తింటానమ్మా. అయ్యో ఎందుకురా, నేను పెడతాను కదా, నోరు తెరు.